హలో ఆల్ వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఇది మనకి 2024 మిడ్లో అప్డేట్ అయిందనమాట. బ్లూటూత్ కనెక్టివిటీ కలిగినటువంటి డిజిటల్ కన్సోల్కి. సో ఇప్పుడు కూడా సేమ్ అలానే ఉంది. సో పెద్దగా చేంజెస్ అయితే లేవు. ప్రైస్ గురించి, పర్ఫార్మెన్స్ గురించి, ఎవరు కొంటే వాళ్ళకి యాప్ట్గా సూట్ అవుతుందని దాని గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. తెలుసు కదా, వీడియోని ఖచ్చితంగా కూడా లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో కనుక అప్డేట్ వస్తే ఇమీడియట్గా మీ శ్రీకాంత్ మీకైతే చెప్తాడు. ఇన్స్టాగ్రామ్కి సంబంధించినటువంటి లింక్స్ నేనైతే మాత్రం డిస్క్రిప్షన్లో అలాగే స్క్రీన్ మీద చూపిస్తాను. మీరైతే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా ఈ బైక్ సంబంధించి నాకు మెసేజ్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. ఇదివరకు ఎలాంటి లుక్స్ అయితే ఉన్నాయో అవే లుక్స్, కాకపోతే గ్రాఫిక్స్ వైజ్ కొన్ని చేంజెస్ అయితే మీరు నోట్ చేయొచ్చు అనమాట. 150cc లోగో అయితే మాత్రం మనకి 2024 మిడ్లో ఆఫర్ చేశారు. సో ఈ గ్రాఫిక్స్ని అలానే మెయింటైన్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ చూసినట్లయితే 150 లోగో కూడా చూడొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను చేస్తుంది ఇది పల్సర్ 150లో స్టాండర్డ్ వేరియంటు. సో ఫ్యామిలీస్కి ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఈ వెహికల్ని. సో మీరైతే మాత్రం డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఐకానిక్ పల్సర్ అనమాట. దీని యొక్క ఎక్స్పీరియన్స్ నాకు తెలిసి ఇంక ఏ 2-వీలర్ వెహికల్ మీకు ఇవ్వలేదు. దీని మజా వేరే ఉంటుంది అనమాట. సో పల్సర్ 150 లవర్స్ ఎవరైతే ఉంటారో అసెంబ్లీ అయితే కింద లైక్ బటన్ ఉంటుంది, గట్టిగా పగిలిపోయేటట్టు కొట్టండి. సో ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. వన్ ఆఫ్ ది బెస్ట్ ఐకానిక్ ఇంజన్ అనమాట. బజాజ్ పల్సర్ 150లో మనకి 13.25 Nm టార్క్, 14 bhp పవర్ని ప్రొడ్యూస్ చేసే ఇంజిన్ అయితే ఉంది. కిక్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ తోటి వస్తుంది అనమాట. 165 mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి వస్తుంది. ఎయిర్ కూల్డ్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తోటి వర్క్ అవుతుంది. E20 క్యాపబుల్ ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనమాట. మంచి ఇంజన్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది, మిమ్మల్ని ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. మీరు కనుక ఒక 60 స్పీడ్లో కనుక రైడ్ చేస్తే ఆల్మోస్ట్ 55 కిలోమీటర్ల మైలేజ్, కాస్త ట్రిప్ అయినా 50 to 70 నడుపుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ మీకు ఇది ఒక 50 కిలోమీటర్లకు తగ్గకుండా ఒక యూనిక్ మైలేజ్ అయితే ఆఫర్ చేస్తుంది. మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ అయితే చేయదు. సో ఇక ఒక మంచి ఫ్యూయల్ ట్యాంక్ అయితే చూడొచ్చు. దాని మీద పల్సర్ లోగో అయితే కనిపిస్తూ ఉంది. హెడ్ ల్యాంప్ సెక్షన్ చూసుకున్నట్లయితే హెడ్ ల్యాంప్ వచ్చేసరికి మీకు హాలోజన్ బల్బ్ సెటప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. ఏం చేంజెస్ అయితే లేవు. సైడ్ ఇండికేటర్ లైట్స్ ఫ్లెక్సిబుల్గా ఉన్నాయి, హాలోజన్ బల్బ్ సెటప్ తోటే ఉన్నాయి. హజార్ లైట్స్ కూడా లేవన్నమాట. ఇక్కడ పైలట్ ల్యాంప్స్ చూడొచ్చు. 2025లో ఖచ్చితంగా ఎల్ఈడి అయితే వస్తుంది అనమాట, స్ప్లిట్ ఎల్ఈడి. దీని కాంపిటేటర్ అయినటువంటి యూనికాన్లో చేంజ్ చేశారు కాబట్టి మనం ఇక్కడ నోట్ చేయొచ్చు. అప్డేట్ మీకు వెంటనే ఇస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే 33 mm టెలిస్కోపిక్ ఫోర్క్లు అయితే ఉన్నాయి. మడ్గార్డ్ మీద చిన్న కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అయితే మీరు చూడొచ్చు. ఇక 80/100 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. అలాగే 240 mm డిస్క్ బ్రేక్, సింగిల్ ఛానల్ ABS తోటి అయితే వస్తుంది. సో మనకి 5-spoke alloy వీల్స్ అనమాట, 17 inch టైర్స్. సో చాలా మంచి రోడ్ గ్రిప్ అయితే ఆఫర్ చేస్తాయి. సో డిజిటల్ కన్సోల్ గురించి మాట్లాడుకోవాలి. 2024 మిడ్లో మనకి ఇది వస్తుంది అనమాట. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో చక్కగా అయితే మాత్రం మీరైతే ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉంది. కొత్తగా మనకి దీంట్లోనే ఏదైతే ఓల్డ్ మోడల్ ఉంది చూడండి, సెమీ డిజిటల్ కన్సోల్, అది కూడా ఉంది. దీనికంటే అది ఒక 3000 తగ్గుతుంది. దాంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ అయితే ఉండదు. సో అలాగే ఇక్కడ మనకి ఫ్యూల్ ఇండికేటర్ కనిపిస్తుంది, స్పీడోమీటర్, టైము, అలాగే టాకోమీటర్ కూడా ఉంది. అలాగే రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. కాకపోతే గేర్ పొజిషనింగ్ ఇండికేటర్ మిస్ అయింది, అది కూడా ఇస్తే చాలా బాగుండేది అనమాట. సో కొంచెం బ్రైట్నెస్ కూడా పెంచాలి. ఇంకా ఇక్కడ మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే చూడొచ్చు. పల్సర్ మాన్యువల్ ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ హ్యాండిల్ బార్ పట్టుకోవాల్సిందే. సో స్విచెస్ క్వాలిటీ అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో ఇది మనకి ఆల్మోస్ట్ ఆల్ దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి మనకి 1,45,000 రూపాయలు అలా ఉంటుందన్నమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో కన్సిడర్ చేయొచ్చు. బిల్డ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది, మిమ్మల్ని అయితే డిసప్పాయింట్ చేయదు. ఇక బ్యాక్ సైడ్ చూసినట్లుగా అయితే టెయిల్ ల్యాంప్ మనకి 10 pack LED సిస్టమ్, సైడ్ ఇండికేటర్ లైట్స్ యాజ్ యూజువల్. సో రిఫ్లెక్టర్స్ అయితే కనపడుతున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇది స్టాండర్డ్ వేరియంట్ కదా, 100/90 సెక్షన్ టైర్ అయితే ఉంటుంది. సో RLP సెన్సర్, ఇది డ్యూయల్ ఛానల్ ABS కాదు. రేర్ వీల్ లిఫ్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అనమాట. మీరు ఫాస్ట్గా వెళ్ళి ఫ్రంట్ బ్రేక్ కొడితే బ్యాక్ సైడ్ వీల్ లేకుండా ఇది మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. 130 mm డ్రమ్ బ్రేక్ స్టాండర్డ్గా వస్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే ఎండ్యూరెన్స్ నైట్రాక్ సస్పెన్షన్ అయితే ఉంది. సో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్, చక్కని సస్పెన్షన్, మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. చాలా మంచి సస్పెన్షన్, మీకు మీ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉంటుందన్నమాట. ఎవ్రీ పార్ట్లో బిల్డ్ క్వాలిటీ అయితే ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఈ ఐకానిక్ పల్సర్ మిమ్మల్ని బిల్డ్ క్వాలిటీ వైజ్ కూడా డిసప్పాయింట్ అయితే చేయదు. పెట్టే ప్రైస్కి వర్తీగా అయితే ఉంటుంది. సో ఇంజన్ గార్డ్ కూడా మీకైతే కనిపిస్తుంది కదా. సో సెంటర్ స్టాండ్ కూడా చూస్తున్నారు. సో అలాగే సీట్ గురించి మాట్లాడుకోవాలి. సీట్ అయితే మాత్రం మిమ్మల్ని చాలా ఇంప్రెస్ చేస్తుంది. ఫ్యామిలీకి అయితే మంచి సీట్ అవుతుంది. సో మీరు మీ పర్సనల్ యూసేజ్ కోసం, అలాగే ఫ్యామిలీని కూడా కలుపుకొని వాడుకోవాలనుకున్నట్లయితే ఇదే మంచి బండి అనమాట. సో అంటే పల్సర్ లుక్ వేరే, అన్ని బైక్స్ ఎందు పల్సర్ బైక్స్ వేరయ్యా అనే ఒక పదానికి ఇది జస్టిఫికేషన్ అయితే చేస్తుంది అనమాట. ఖచ్చితంగా కూడా మిమ్మల్ని రోడ్ మీద స్పెషల్గానే నిలబెడుతుంది. ఇంకో 5 years వరకు దీని లుక్ మీద ఎలాంటి అపోహలు మీరు నమ్మాల్సిన అవసరం లేదు. వన్ ఆఫ్ ది క్రేజియెస్ట్ బైక్ అని చెప్పొచ్చు. వింటేజ్ మోడల్ని మనకి ఇంకా బజాజ్ కంపెనీ ఆఫర్ చేస్తూనే ఉందని చెప్పొచ్చు. ఇక్కడ 150cc లోగో చూడొచ్చు. ఫీమేల్ ఫుట్ రెస్ట్ కనిపిస్తూ ఉంది, పిలియన్ ఫుట్ రెస్ట్. ఇక్కడ మనకి 5-speed మాన్యువల్ గేర్ బాక్స్ యొక్క ట్రాన్స్మిషన్ అనమాట.
ట్రాన్స్మిషన్ అయితే నేను రైడ్లో మాట్లాడతాను. ట్రాన్స్మిషన్ లిటిల్ హార్డ్ అయితే ఉంటుందన్నమాట. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్. సో ఇక్కడ యూఎస్బి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది. సో ఛార్జింగ్ చేసుకోవచ్చు. సో మీకు ఓల్డ్ సెమీ డిజిటల్ కన్సోల్ అయితే ఇవన్నీ ఉండవు. సో 1,45,000 రూపాయల ప్రైస్ సెగ్మెంట్లో దీని యొక్క కాంపిటేటర్స్ వచ్చేసరికి మనకి యూనికాన్ ఉంటుంది, అపాచీ RTR 162 ఉంటుంది. సో దీంట్లోనే N150 ఉంటుంది, అలాగే మనకి FZ ఉంటుంది అన్నమాట. సో వీటన్నిటికి సంబంధించినటువంటి కంపారిజన్ కూడా నేను చేశాను, మన ఛానల్లో ఉంది, చెక్ చేయండి. సో ఈ వీడియో నచ్చినట్లుగా అయితే అండ్ దీంట్లో ఉన్నటువంటి ఫీచర్స్ ఏమేమి మారాలి, మీరేమనుకుంటున్నారు బజాజ్ పల్సర్ 150లో ఎలాంటి చేంజెస్ ఫ్యూచర్లో రావాలనుకుంటున్నారో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయకుండా వెళ్ళొద్దు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి మంచి వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నేను శ్రీకాంత్ సైనింగ్ ఆఫ్. బై బై.